జూలైలో జిహెచ్ఎంసీ ఎన్నికలట. సో జూలైలో జిహెచ్ఎంసీ ఎన్నికలు జరగబోతున్నాయట. సో జనరల్గా ఫిబ్రవరి మార్చిలో జరగాల్సిన ఎన్నికలు జూలై వరకు దాదాపు 4 నెలలు పొడిగించినట్టుగా తెలుస్తూ ఉంది. సో జూలైలో ఇప్పటి నుంచే ఏర్పాట్లు, ఇప్పుడు ఎందుకంటే జిహెచ్ఎంసీలో డీలిమిటేషన్ కూడా అవుతుంది కదా. సో డీలిమిటేషన్ అయితే దాదాపు 300 స్థానాలకు కార్పొరేట్ స్థానాలు కూడా ఉండబోతున్నాయి కాబట్టి సో కొంత డిలే అయ్యేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. సో అందుకే జూలైలో జిహెచ్ఎంసీ ఎన్నికలు పెట్టడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. ఇప్పటి నుంచే ఏర్పాట్లు, మౌఖిక ఆదేశాలు, అందుకే వేగవంతంగా విలీనం, డీలిమిటేషన్ ప్రక్రియ. జూబ్లీహిల్స్ పంచాయతీ ఎన్నికల ఫలితాలతో జోష్లో కాంగ్రెస్. పాలక మండలి అధికారిక గడువు ఫిబ్రవరి 10న పూర్తి. ఆ తర్వాతే వార్డుల ఫైనల్ నోటిఫికేషన్, రిజర్వేషన్లపై కసరత్తు అంటూ చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే పెద్ద ఎత్తున జిహెచ్ఎంసీ పాలక మండలి వచ్చే ఫిబ్రవరి 10వ తారీఖుతోటి జిహెచ్ఎంసీ పాలక మండలి యొక్క గడువు పూర్తవుతుంది. సో జనరల్గా ఫిబ్రవరి మార్చిలో ఉంటాయి ఎన్నికలు, కానీ మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై అంటే 5 నెలల గ్యాప్ ఇస్తున్నారు. జూలైలో జిహెచ్ఎంసీ ఎన్నికలు పెట్టడానికి ప్రక్రియ ఇప్పటి నుంచే కూడా ప్రారంభమైంది. డీలిమిటేషన్ కావచ్చు, విలీనం కావచ్చు. సో ఇవన్నీ కూడా ఈ 4-5 నెలల పాటు కసరత్తు చేసి మొత్తానికైతే 300 వార్డుగా డివైడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు సరిహద్దుల వ్యతిరేకంగా అటు ఇటు మార్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఇప్పట్లో మళ్ళీ బల్దీ ఎన్నికలు జరుగుతాయా అనే సస్పెన్స్కు తెరపడింది. ఫిబ్రవరిలో పాలక మండలి గడువు ముగిసిన 4-5 నెలల్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించాలని సర్కారు భావిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. సిటీలో చెప్పుకోదగిన స్థాయిలో సీట్లు లేని అధికార పార్టీ ప్రస్తుత పాలక మండలి అధికార గడువు ముగిసి ఏడాది గడిచిన తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించాలని, అంతలోపు సిటీలో అభివృద్ధి పనులపై దృష్టి సారించాలని భావించింది. కానీ గత నెల 11వ తేదీన జరిగిన జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడంతో జోష్ పెరిగింది. తర్వాత జరిగిన పంచాయతీ ఎన్నికలను అంచనాల మించి సర్పంచ్ సీట్లను కైవసం చేసుకున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఆదరణ బాగున్నదని, అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని విశ్లేషించిన సర్కారు ఇదే ఊపులో త్వరలోనే ఎంపీటీసీ, ఆ తర్వాత జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించి మరింత సత్తా చాటేందుకు సిద్ధమైంది. ఇదే స్ఫూర్తితో జిహెచ్ఎంసీ ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నట్లు సమాచారం. అందుకే 27 పట్టణ స్థానిక సంస్థల విలీనం, వార్డుల డీలిమిటేషన్ ప్రక్రియ హడావుడిగా సాగడమే ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నది. నెలాఖరు గల డీలిమిటేషన్ పూర్తయి మొత్తానికైతే ఫైనల్ నోటిఫికేషన్ ఆమోదం కాగానే ఎన్నికలు కూడా నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. సో ఒకే కార్పొరేషన్గా జిహెచ్ఎంసీ అట. కొద్ది రోజుల క్రితం వరకు 650 చదరపు కిలోమీటర్లు, 30 సర్కిల్, 6 జోన్లుగా ఉన్నటువంటి జిహెచ్ఎంసీలోకి 27 పట్టణ స్థానిక సంస్థలు విలీనం చేయడంతో పరిధి కాస్త 2050 చదరపు కిలోమీటర్ 2050 కిలోమీటర్లకు పెరిగింది. ఈ పరిధి మొత్తాన్ని అధికారులు ఇప్పటికే 300 వార్డులుగా పునర్విభజించారు. ప్రస్తుతం ముసాయిదా స్థాయిలో ఉన్నటువంటి ఈ వార్డులు ఫైనల్ అయితే 300 వార్డులతో జిహెచ్ఎంసీని ఒకే కార్పొరేషన్గా సర్కారు కొనసాగిస్తుందా, లేక 2-3 ముక్కలుగా చేస్తుందా అనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పరిపాలన, స్థానిక అభివృద్ధి కోసం సర్కారు 3 ముక్కలు చేసినా ఆశ్చర్యం లేదని కొందరు ఉన్నతాధికార వర్గాల సమాచారం. ముంబై తరహాలో మెరుగైన పౌర సేవల నిర్వహణ, వేగవంతంగా అభివృద్ధి కోసం 2 లేక 3 కార్పొరేషన్ విభజించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ జిహెచ్ఎంసీని కొనసాగిస్తే దేశంలోనే అతిపెద్ద సిటీగా హైదరాబాద్ రికార్డు సృష్టిస్తున్న చర్చ కూడా లేకపోలేదంటూ చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే హైదరాబాద్ను జిహెచ్ఎంసీని ఒకే పరిధితోటి పెట్టాలా, లేకపోతే 2-3 డివిజన్లుగా విభజించాలా అనేది కూడా ఒక బలమైనటువంటి చర్చ జరుగుతోంది. ఒకే జిహెచ్ఎంసీగా ఉండడానికి కూడా అవకాశం ఎక్కువ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో మొత్తానికి ఇంత పెద్దన ఉంటే హైదరాబాద్ అంతా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుందా లేదనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది. నాకు తెలిసితే 2-3 వార్డుగా 2-3 కార్పొరేషన్గా డివైడ్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది.